3 రకాల కోతులు. ఓ దేశంలో ఓ రాజుగారు ఒక ఎగ్జామ్ పెట్టాడంట. ఈ దేశానికి మంత్రిగా ఉండవానికి ఒక ఎగ్జామ్ పెడతా, ఆ ఎగ్జాము 3 కోతుల్లో ఉన్న భేదాలు చెప్పాలనంట. మీకు 3 కోతులుగా తెలుసు కదా, నోరు మాట్లాడదు, వినదు, అది మనకు తెలిసిన కథ, కోతుల కథ. ఈ కోతి కథ వేరేది. 3 కోతులు ఒకేలాగున్నాయంట. ఆ రాజుగారు ఆ దేశానికి మంత్రిగా పోయేవాడు ఆ 3 కోతుల్లో ఉన్న తేడా కనుక్కోవాలంట. చెప్పండి, 3 కోతుల్లో ఉన్న చెప్పాల, 3 కోతుల తేడా. అప్పుడు అందరు వస్తున్నారట మంత్రి కోసం నిలబడేవాళ్ళు. ఆర్డర్ ఏంటంటే కోతులను ముట్టకూడదు, తాకకుండా చూడొచ్చు, కానీ 3 కోతులను భేదం చెప్పాలంట. మీకు అర్థమైందండి? 3 కోతుల్లో ఉన్న భేదం చెప్పాలా. ఇది నా మెసేజ్ కాదు, ఫిలిప్ అంకుల్ ఒకసారి సేవకుల కొడుకులో పంచుకున్నాడు. ఈ 3 కోతులు అందరు వస్తున్నారట, కోతులు చుట్టూ తిరుగుతున్నారంట, ఎవని వల్ల కావట్లేదంట. 3 కోతుల తేడా. సరే, మొత్తానికి ఒకడు వచ్చాడంట. సార్ నాకు అవకాశం ఇస్తాను. సరే, నేను ముట్టుకోను కానీ తేడా చెప్తాను, చెప్పు. ఒక చిన్న పుల్ల తీసుకుంటాడు, చీపురు పుల్ల తీసుకొని ఆ కోతి చెవులో పెట్టాడంట. మొదటి కోతి చెవిలో పెడితేనే ఈ పుల్ల ఈ చెవులో నుంచి ఈ చెవులోకి వచ్చిందంట. సార్, ఈ మొదటి కోతి లక్షణం ఏంటంటే ఈ చెవుతో వింటుంది, ఈ చెవుతో విడిచిపెడుతుంది. అది మొదటి కోతి. రెండో కోతికి చెవులో పెట్టారంట. చెవులో పెడితే అది కోతి చెవులోకి వెళ్ళి నోట్లోంచి బయటకు వచ్చిందంట చీపురు పుల్ల. సార్, ఈ కోతి మంచి కోతి, వింటుంది, అందరికీ చెప్తాదంట. నేను ఆ టైపు. ఒక కోతి ఏంటంటే వింటుంది, విడిచిపెడుతుంది. ఇంకో కోతి ఏంటి? వింటుంది, అందరికీ చెప్తుంది. రెండో కోతి. మూడో కోతి పుల్ల పెడతానే అది బయటికి రాలేదంట, నోట్లోంచి పెడదు, అది హార్ట్ దాకా వెళ్ళి అక్కడ ఆగిపోయిందంట. సరే, మూడో కోతి లక్షణం ఏంటంటే విని తన హృదయంలో ఉంచుకుంటుంది అని. చెప్పండి, 3 కోతులు చెప్పండి. మొదటి కోతి లక్షణం చెప్పండి. మొదటి కోతి లక్షణం ఏంటి? వింటుంది. ఈ 2 స్టాండ్ల కింద పెట్టాయా, ఇది అవసరం లేదు. అది మొదటి కోతి లక్షణం. రెండో కోతి వింటుంది, అందరికీ చెప్తుంది, ఎగిరెగిరి చెప్తుంది, బోధలు బల్ల గుద్ది చెప్తుంది, బల్ల కొట్టి చెప్తుంది రెండో కోతి. మూడో కోతి ఏంటంటే వింటుంది, మరియవలే హృదయంలో దాచుకుంటుంది. ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏ కోతి మీరే చూసుకోండి. విని విడిచిపెట్టే కోతులా, విని ఇంకొకరికి చెప్పే కోతులా, విని అనుభవపూర్వకంగా హృదయంలో దాచుకొని సారాంశము జీవితంలో చూపించే కోతులా? ఇప్పుడు నేను మీకు ఈ వర్తమానంకి వెళ్ళక ముందు సేవ అంటే చాలా అపురూపమైంది. సియోన్ గీతలో పాడింది, యాజక ధర్మము నెరి అనే పాటలో చివరిలో ఒక చరణం ఉంటుంది. యాజకులందరూ భాగ్యశాలులై, యాజకులందరూ భాగ్యశాలులై హల్లెలూయా పాడేదారు. సరే, అది ఎవరు సింగర్ ఎవరైనా హెల్ప్ చేస్తే ఉంటుంది, ఇప్పుడు లేరు కనుక ఏం చేయలేం. చూడండి, అందరు చెప్పండి. యాజకులందరూ ఏమంట? భాగ్యశాలులై, ఆయనతో కూడా రాజ్యము చేశారు. ఇప్పుడు సేవ అనేది ఎన్నో కోణాలు. నేను N40 బ్యాచ్ గురించి ఏం చెప్పానంటే అది క్రీమ్ బ్యాచ్. ఆ క్రీమ్ బ్యాచ్ వాళ్ళ టీచర్కి ఆ ప్రొఫెసర్కి ఎగ్జామ్ అంట. ప్రొఫెసర్కి ఎగ్జామ్ స్టూడెంట్స్ కాదు పెట్టేది. ఎగ్జామ్ ఎవరు పెడతారంట? ప్రొఫెసర్స్కి. వాళ్ళకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మూడు ప్రొఫెసర్స్ ఉంటారు అంతే. ఆ 3 ప్రొఫెసర్స్ కానీ ఎగ్జామ్ ఏంటంటే ఆ 40 మందిలో 40 మందికి 99% రావాలా, అప్పుడు ఎగ్జామ్ టీచరు పాస్. ఇప్పుడు నేను అంటున్నాను, ఈరోజు మీటింగ్కి ఎంతమంది వచ్చారు, అబ్బో ఇంతమంది వచ్చారని దాంట్లో ప్రయోజనం లేదు. దీంట్లో ఎంతమంది సారాంశమును తీసుకొని వాళ్ళ లైఫ్లో దాన్ని ఇంప్లిమెంట్. ఇంగ్లీష్లో బైబిల్ ఉంటుంది, సెల్ఫ్ అప్లికేషన్ బైబిల్. ఏం బైబిల్? సెల్ఫ్ అప్లికేషన్. అది ఇప్పుడు ఇంగ్లీష్లో, తెలుగులో రాదు, అది తెలుగులో లేదు, అది ఇంగ్లీష్లో ఉంటుంది. సెల్ఫ్ అప్లికేషన్. ప్రతి అధ్యాయం మీద సెల్ఫ్ అప్లికేషన్. నీవు దీన్ని అన్వయించుకోవాలా. నేను ఇక్కడ అంటున్నాను, సేవ